సౌత్ ఇండియాలో లీడింగ్ సిమెంట్ బ్రాండ్గా ఉన్న మహా సిమెంట్ విజయవాడ నోవాటెల్లో డీలర్ల వార్షిక సమావేశం గ్రాండ్గా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో డీలర్లు హాజరయ్యారు. సంస్థ ఉన్నతికి తోడ్పడుతున్న డీలర్లను ఈ సందర్భంగా మహా సిమెంట్ ఘనంగా సన్మానించింది. దిగ్గజ సిమెంట్ సంస్థల్లో ఒకటిగా ఎదిగిన మహా సిమెంట్ విజయవాడలో రాష్ట్ర స్థాయి యాన్యువల్ డీలర్స్ మీట్ను ఎంతో గ్రాండ్గా నిర్వహించింది. విజయవాడ నోవాటెల్లో మహా కుటుంబం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహా సిమెంట్ డైరెక్టర్ సాంబశివరావుతో పాటు రీజనల్ మేనేజర్లు, డీలర్లు పాల్గొన్నారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న మహా సిమెంట్ డీలర్స్ ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో హాజరయ్యారు. ఈవెంట్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఏపీలో రీజనల్ వారీగా సేల్స్ లో చక్కని ప్రతిభ కనబరిచిన బెస్ట్ డీలర్లను ఘనంగా సత్కరించి అవార్డులతో పాటు బహుమతులు ప్రదానం చేసింది మహా సిమెంట్. మొదటి బహుమతి ₹1,00,000, రెండవ బహుమతి 75,000, మూడవ బహుమతి 50,000 చొప్పున విజేతలకు అందించారు. వీటితో పాటు 2 రీజనల్ ప్రాంతాల్లో జిల్లాల వారీగా బహుమతులను అందజేశారు. మై హోమ్ గ్రూప్నకు చెందిన మహా సిమెంట్ అనతి కాలంలో శరవేగంగా వృద్ధి చెందుతూ నిర్మాణ సంస్థలతో పాటు ప్రజల మన్ననలు సంపాదించింది. 1998లో ప్రారంభమైన ఈ సంస్థ గత 27 ఏళ్లలో ఉత్పత్తిని గణనీయంగా పెంచుకుంది. సంస్థ వృద్ధికి డీలర్స్ అందించిన సహకారమే దీనికి కారణమని మహా సిమెంట్ డైరెక్టర్ సాంబశివరావు తెలిపారు. 27 ఏళ్లలో మహా సిమెంట్స్ అంచెలంచెలుగా ఎదిగిందన్నారు. 0.5 మిలియన్ టన్నుల నుంచి నేడు 12 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరుకుందన్నారు. రాబోయే 5 ఏళ్లలో 20 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరుకోవాలని టార్గెట్గా పెట్టుకున్నామని చెప్పారు. హైదరాబాద్తో పాటు అమరావతిలోనూ అతిపెద్ద భవనాలు మహా సిమెంట్స్ తోనే నిర్మించారని డైరెక్టర్ సాంబశివరావు తెలిపారు. ప్రస్తుతం మహా సిమెంట్స్ అమ్మకాలు 12 రాష్ట్రాల్లో జరుగుతున్నాయని, త్వరలో మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో మహా సిమెంట్స్ కి మహర్దశ రాబోతుందన్నారు. అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతుందని, అక్కడ కూడా మై హోమ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు రాబోతుందని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు. ఎందుకంటే తెలంగాణలో చాలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది. తన సిటీ కూడా చాలా పెద్దగా డెవలప్ అవుతుంది. కాబట్టి అనేకమైనటువంటి ఐటీ కానీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కానీ, బ్యాంకింగ్స్ కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అవన్నీ కూడా ఉన్నాయి. అట్లే ఆంధ్రాలో ఉన్నట్లయితే ముఖ్యంగా అమరావతి రీజన్ రాష్ట్రానికి ముఖ్య పట్టణంగా తయారవుతుంది. దానికి గురించి అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, పెద్ద పెద్ద భవనాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా పోర్ట్లు, చాలా పెద్ద పెద్ద పోర్ట్లు వస్తున్నాయి, ఎయిర్పోర్ట్లు కూడా వస్తున్నాయి. అనేకమైనటువంటి జాతీయ స్థాయిలో, తర్వాత స్టేట్ స్థాయిలో కూడా రోడ్ నిర్మాణం జరుగుతుంది. రైల్వే స్టేషన్స్ కూడా చాలా మోడర్నైజ్ చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ కూడా చాలా సిమెంట్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. ఈ 2 రాష్ట్రాల్లో బాగుంటుంది. మన ప్లాంట్ మేలచెరువు ప్లాంట్ కూడా 7.5 మిలియన్ టన్స్ ఉంది. మళ్ళీ గుంటూరులో కూడా పెద్దది 3 మిలియన్ టన్స్ వస్తుంది. కాబట్టి మా ఉద్దేశం ఆంధ్ర, తెలంగాణలో ఖచ్చితంగా మనం ఫస్ట్ ర్యాంకులో రావాలి. సౌత్ ఇండియాలో లీడింగ్ సిమెంట్ బ్రాండ్గా ఉన్న మహా సిమెంట్ రాబోయే కాలంలో విస్తరణపై ఫోకస్ చేస్తున్నట్లు ప్రకటించింది.